Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. ఆల్రెడీ మనం గత క్లాస్లో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ వీటికి సంబంధించి ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేస్తే ఏ కాలానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం అనేది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవాలన్నా, ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం అర్థం చేసుకోవాలన్నా జస్ట్ హెల్పింగ్ వెర్బ్స్ ద్వారా మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది లాస్ట్ సెషన్లో చూసాం. ఈ సెషన్ అనేది లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్గానే ఉండబోతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం డూ ఆర్ డస్, డిడ్, విల్. ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఎటువంటి సబ్జెక్ట్స్తో ఏ హెల్పింగ్ వెర్బ్ అనేది వస్తుంది, ఏ హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఎటువంటి మెయిన్ వెర్బ్ అనేది యూజ్ చేయాలనేది లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అదే క్లాస్కి సంబంధించి ఇది కంటిన్యూషన్గా ఉండబోతుంది అండ్ ఒక ప్రాక్టీస్ సెషన్లో కూడా ఉండబోతుంది మీకు. ఓకేనా? ఈ వీడియో విన్న తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సింపుల్గా ఇంగ్లీష్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఈ క్లాస్ ఉండబోతుంది మీకు. ఇప్పటి వరకు డూ, డస్, డిడ్, విల్ వీటి గురించి ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ ఈ ఒక్క వీడియోతోనే మీకు అన్నీ క్లియర్ అయిపోతున్నాయి. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. డూ ఆర్ డస్, డిడ్, విల్. డిడ్ అంటే ఫాస్ట్, విల్ అంటే ఫ్యూచర్, డూ ఆర్ డస్ అంటే ఇన్నాళ్ళు ప్రెజెంట్ అని చెప్పుకున్నా అనుకున్నారు, కానీ అది కాదు, తప్పు. ప్రెజెంట్ కాదు, అన్ని కాలాలకి సంబంధించినటువంటి మాట మాట్లాడేటప్పుడు మనం డూ ఆర్ డస్కి సంబంధించిన స్ట్రక్చర్ని ఉపయోగిస్తామని నిన్న చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా? మళ్ళీ ఒకసారి మీకు ఎవరైనా ఆ వీడియో మిస్ అయి ఉంటే మళ్ళీ ఇప్పుడు వెరీ బ్రీఫ్ ఇంట్రడక్షన్లో ఇది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇవి ప్రూవ్ చేయాలి కదా. డిడ్ అంటే ఓన్లీ పాస్ట్ అని, విల్ అంటే ఓన్లీ ఫ్యూచర్ అని, డూ ఆర్ డస్ వచ్చే స్ట్రక్చర్స్ ప్రెజెంట్ కాదు అన్నారు కదా. అన్ని కాలాల్ని ఎలా ఈ అన్ని కాలాల్లో ఎలా దాన్ని మనం యూజ్ చేస్తామనేది మీకు ఒక క్లారిటీ రావాలి కదా. దానికోసమే ఈ ప్రాక్టీస్ సెషన్ అనేది ఈరోజు మనం స్పెషల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి, మనం ఐ, ఉయ్యుదేకి డూ ప్లస్ V1 అని, హీ, షీ, ఇట్ అండ్ నేమ్ ఏదైతే ఉందో వాటికి డస్ ప్లస్ V1 అని అనుకున్నాం. ఒకవేళ అలా కాకుండా డైరెక్ట్గా V1 అయినా అప్లై చేయొచ్చు. ఐ, ఉయ్యుదేకి, హీ, షీ, ఇట్కి అండ్ నేమ్ ఏదైతే ఉందో దానికి V1 ప్లస్ SRES ఇదైనా యాడ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఇది మరి ప్రెజెంట్కి సంబంధించింది కాదు అన్నాం. మరి అన్ని కాలాలకి సంబంధించింది అంటున్నాం. అంటే ఓన్లీ పాస్ట్నో, ఫ్యూచర్నో, ప్రెజెంట్ని ఇండికేట్ చేయదు. అన్ని కాలాల్లో ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మాత్రమే. హ్యాబిట్స్ అని, యూనివర్సల్ ట్రూత్స్ అని, ఎల్లప్పుడూ చేసేదని, ఎవ్రీడే అని ఇవన్నీ పక్కన పెట్టండి. అన్ని కాలాలు అని ఎప్పుడైతే మీకు ఆ పని చేస్తున్నామని అనిపిస్తుందో అప్పుడు ఈ స్ట్రక్చర్లో మాట్లాడితే సరిపోతుంది. ఈ స్ట్రక్చర్లో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు అన్ని కాలాలకి సంబంధించి చెప్తున్నారని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ డిడ్ అనేది ఎవరైతే యూజ్ చేసి మాట్లాడారో, లేదంటే డిడ్ ప్లస్ V1 అని యూజ్ చేసినా, లేదంటే డైరెక్ట్గా V2 అని యూజ్ చేసినా దాన్ని వాళ్ళు పాస్ట్లో చేసిన పని చెప్పారని అర్థం చేసుకోవడమే. విల్ ప్లస్ V1 యూజ్ చేశారంటే వాళ్ళు చేయబోతున్న పని చెప్పారని, లేదంటే మనం చేయబోతున్న పని చెప్పాలని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడితో దీని మీద క్లారిటీ వచ్చినప్పుడు ఆల్రెడీ దీని మీద లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు బ్రీఫ్ ఇంట్రడక్షన్లో ఎవరైనా ఆ క్లాస్ మిస్ అయి ఉంటే వాళ్ళకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ని ట్రై చేసి అదే స్ట్రక్చర్తో మనం చెప్పిన డూ ఆర్ డస్ లేదా V1 అనేది అన్ని కాలాలను సాటిస్ఫై చేస్తుందా, డిడ్ అనేది ఫాస్ట్ని సాటిస్ఫై చేస్తుందా, విల్ అనేది ఫ్యూచర్ని సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది ఈ ఎగ్జాంపుల్స్తో మీకు క్లారిటీ రాబోతుంది. ఓకేనా? ఐ సబ్జెక్ట్, ఇది ప్లే అనేది మెయిన్ వెర్బ్, ఫుట్బాల్ అనేది ఆబ్జెక్ట్గా తీసుకోండి. ఒక నిమిషం, ఐ అనేది సబ్జెక్ట్ గాను, మెయిన్ వెర్బ్ గాను, ప్లే అనేది, ఫుట్బాల్ అనేది ఆబ్జెక్ట్ గాను తీసుకోండి. ప్లే ఎప్పుడైతే మనం V1 అనేది డైరెక్ట్గా అప్లై చేసామో అది అన్ని కాలాలకి. ఐ ప్లే ఫుట్బాల్ అనేది నేను ఆడతాను.
ఆల్రెడీ గతంలో ఆడాను, నిన్న ఆడాను, ఇప్పుడు ఆడాను, ఫ్యూచర్లో ఆడతాను, ఎప్పుడూ ఆడుతాను. ఎవ్రీ డే అయినా అయి ఉండొచ్చు, ఎవ్రీ వీక్ అయినా అయి ఉండొచ్చు, ఎవ్రీ ఇయర్ అయినా అయి ఉండొచ్చు. అది ఎలా 3 కాలాలని సాటిస్ఫై చేసి ఉండాలి, 3 కాలాలకి సంబంధించిన మాట అయి ఉండాలి. ఓకేనా? ఐ ప్లే ఫుట్బాల్ అంటే కేవలం ప్రస్తుతానికి మాత్రమే సంబంధించింది కాదు, అన్ని కాలాల్లో నువ్వు చేసే పని చెప్తున్నట్లు లెక్క. ఓన్లీ గతంలో మాత్రం చేసిన పని చెప్పాలంటే హీ ప్లేడ్. చూడండి, హీ అనేది సబ్జెక్ట్, ప్లే అనేది V2. చెప్పాం కదా, డిడ్ ప్లస్ V1 అయినా అప్లై చేయొచ్చు, లేదా డైరెక్ట్గా V2 అప్లై చేసే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్గా V2నే అప్లై చేయండి. మళ్ళీ డిడ్ ప్లస్ V1ని యూజ్ చేసిన పనే ఉంది. ఓకేనా? ఎప్పుడైతే V2నైనా లేదా డిడ్ ప్లస్ V1 అయినా ఇక్కడ అప్లై చేసామో అంటే అతను ఏం చెప్తున్నాడంట, నేను నిన్న ఫుట్బాల్ ఆడాను. ఓకేనా? తను కంప్లీట్ ఏ పని అయితే చేశాడో ఆ పని. ఇక్కడ నిన్న అయి ఉండొచ్చు, ఒక 10 నిమిషాల ముందు అయి ఉండొచ్చు, 1 నిమిషం ముందు అయి ఉండొచ్చు, 1 సంవత్సరం ముందు అయి ఉండొచ్చు. ఎప్పుడో ఒకప్పుడు హీ ప్లేడ్ ఫుట్బాల్ అంటే తను ఒక పూర్తి చేసిన పని గురించి చెప్పాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ విల్ అంటే ఫ్యూచర్లో. దే విల్ ప్లే ఫుట్బాల్. ఇది సబ్జెక్ట్, హెల్పింగ్ వేర్, మెయిన్ వేర్, ఆబ్జెక్ట్. ఓకేనా? దే విల్ ప్లే. వాళ్ళు ఇప్పటివరకు ఫుట్బాల్ ఆడుండొచ్చు, ఆడకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే దే విల్ ప్లే అంటే వాళ్ళు ఇప్పటివరకు ప్రెసెంట్ క్రికెట్ ఆడారు అనుకున్నాం, ఇకపైన వాళ్ళు ఫుట్బాల్ ఆడాలనుకుంటున్నారంట. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఏమని, దే విల్ ప్లే ఫుట్బాల్. వాళ్ళు ఇకపై ఫుట్బాల్ ఆడకపోతున్నారు అని చెప్పడానికే విల్ అనేది. ఇక్కడ విల్ అనేది ఏంటి, ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆల్ టైమ్. డూ ఆర్ డస్ సంబంధించి ఏమనుకున్నాం, ఆల్ టైమ్. ఐ సెలబ్రేట్ మై బర్త్డే అనేది ప్రజెంట్ మాత్రమేనా? డూ ఆర్ డస్ సంబంధించి వచ్చారు కదా, ఇది ప్రజెంటేనా? కాదు. ఏంటి, ఆల్ టైంకి సంబంధించి. ఎప్పుడైతే ఆల్ టైంకి సంబంధించి మాట్లాడుతున్నామో, బర్త్డే అనేది గత సంవత్సరం చేసుకున్నాం, ఈ సంవత్సరం చేసుకుంటాం, వచ్చే సంవత్సరం కూడా చేసుకుంటాం. కాబట్టి అన్ని కాలాలని మనం ఇంక్లూడ్ చేసి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా V1 అనేది అప్లై చేయడం జరిగింది. ఐ తర్వాత సబ్జెక్ట్ ఐ వస్తే దానికి V1 కదా వస్తుంది. కాబట్టి ఐ సెలబ్రేట్ మై బర్త్డే అంటే దీనికి కాలంతో సంబంధం లేదు, అన్ని కాలాల్లోనూ చేసుకున్నాం. ఏదో ఒక కాలంలోనే చేసుకుంటే, పాస్ట్లో చేసుకుంటే డిడ్ యూజ్ చేసి, ఫ్యూచర్లో చేసుకుంటే విల్ యూజ్ చేసి చెప్పేవాళ్ళు. కానీ అన్ని కాలాల్లో చేసుకుంటున్నాం కాబట్టి దానికి మనం డూ అనే స్ట్రక్చర్ని యూజ్ చేసి చేయడం జరిగింది. డూ ప్లస్ V1 లేదా డైరెక్ట్గా V1 అప్లై చేయొచ్చు కాబట్టి V1 అనేది అప్లై చేసాం. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడండి. ఇది ఇప్పటివరకు చాలాసార్లు విని ఉంటారు మీరు. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది అన్ని కాలాల్లోనే జరుగుతుందా, లేదంటే ఓన్లీ ఈరోజు మాత్రమే, రేపు మాత్రమే, లేదంటే నిన్న మాత్రమే, ఇలాగా ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఏదో ఒకరోజు మాత్రమే అయితే జరగల, అన్ని కాలాల్లో ఇదే జరుగుతుంది. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ సన్ అనేవారు ఎవరు, ఇట్ అనేది తీసుకుంటాం. హీ షీట్కి వస్తే ఏం చేయాలి, డస్ ఆర్ V1 అయినా, లేతే V1 SRES అనేది యాడ్ చేయాలి కదా. కాబట్టి ఇట్ ఎప్పుడైతే వచ్చినప్పుడు సన్ రైజ్ అనేది V1 ప్లస్ ఎస్ రైజెస్. ఓకేనా? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. దీన్ని యూనివర్సల్గా మనం చెప్పుకుంటాం. ఇది ఎప్పుడు జరిగే ప్రాసెస్సే. ఇది సన్ ప్రతిరోజు ఉదయం ఉదయిస్తాడు. ఓకే, నిన్న జరుగుతుంది, ఈరోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది. కాబట్టి అన్ని కాలాల్లో జరుగుతుంది. కాబట్టి ఈ స్ట్రక్చర్ని మనం అప్లై చేయడం జరిగింది. ఇది కేవలం ప్రెజెంటే కాదు, ఆల్. నెక్స్ట్ వన్, టీవీకే టీచర్స్ స్పోకెన్ ఇంగ్లీష్. టీవీకే అంటే హీ, టీచర్స్ అనేది V1 ప్లస్ ES. ఇక్కడ చూడండి V1 ప్లస్ ఎస్ వచ్చింది ఇటు, కాబట్టి హీ షీట్కి ఏం రావాలి, V1 ప్లస్ ఎస్ అయినా, V1 ప్లస్ ఎస్ అయినా, V1 ప్లస్ ES అయినా రావాలి కదా. కాబట్టి ఇక్కడ V1 ప్లస్ ఎస్ వచ్చింది, ఇక్కడ V1 ప్లస్ ES వచ్చింది. ఇప్పుడు టీవీకే టీచర్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అన్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది టీవీకే నిన్న మాత్రమే చెప్పాడా, ఈరోజు మాత్రమే చెప్తున్నాడా, రేపు కూడా చెప్తాడా? ఓన్లీ నిన్న మాత్రమే చెప్పుకుంటే అక్కడికి వెళ్ళిపోతాం, రేపు చెప్తే దాని దగ్గరికి వెళ్తాం. కానీ టీవీకే అన్నవాడు ఓన్లీ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కాదు, అన్ని కాలాల్లోనూ చెప్తున్నాడు. కాబట్టి
టీచెస్. ఈ స్ట్రక్చర్ని మనం యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, మై మదర్ కుక్స్ ఫుడ్. మై మదర్ అనేవారు ఎవరు ఇక్కడ? షీ కాబట్టి హీ షీ ఇట్ వస్తే ఏం చేయాలి? V1 ప్లస్ ఎస్. కుక్ అనేది V1, దానికి ఎస్ యాడ్ చేసి కుక్స్ అనేది మనం కుక్ అనేది మనం రాయడం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ కుక్స్ అనేది వచ్చిందో V1 ప్లస్ ఎస్, మదర్ ఓన్లీ వంట చేయడం అనేది ఈ రోజు మాత్రమే కాదు, నిన్న మాత్రమే కాదు, రేపు మాత్రమే కాదు, ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కుక్స్ అనేది అప్లై చేసామంటే మదర్ అనే ఆవిడ ఆ పని ఎప్పుడూ చేస్తుందని అర్థం. ఓకేనా? అన్ని కాలాలకు సంబంధించి ఎలా మాట్లాడాలి అనేది క్లియర్. నెక్స్ట్, ఓన్లీ పాస్ట్, అయిపోయిన విషయం. మన నిజ జీవితంలో మనం డైలీ చేసే పని ఏంటి చెప్పండి? ప్రజెంట్ గురించి వాళ్ళు ఎప్పుడూ మాట్లాడాం. ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నామంటే ఏదైతే జరిగిపోయిందో ఏదైతే జరగబోతుందో దీని గురించి డిస్కస్ చేస్తాం తప్ప ప్రజెంట్ గురించి ఎవరైనా డిస్కస్ చేస్తామా? చెయ్యం. కావాలంటే మీరు కూడా చూడండి, మీ బ్యాచెస్లో ఎక్కువగా మనం పాస్ట్ గురించి లేదా ఫ్యూచర్ గురించి. కాబట్టి ఈ రెండింటిని ఒకేసారి ప్యారలల్గా నేర్చుకోండి. కంప్లీట్ అయిపోయింది, జరగబోతుంది. ఈ రెండింటి ఇకపై ట్రై చేయండి. ఒకసారి మాట్లాడేటప్పుడు ఏదైతే కంప్లీట్ అయిపోయిందో దాన్ని డిడ్ యూజ్ చేసి, ఏదైతే చేయాలనుకున్నా దాన్ని విల్ యూజ్ చేసి చెప్పండి. చాలా ఈజీగా వచ్చేస్తుంటుంది. ఓకేనా? మీరు చెప్పాలి ఏం చేయాలి, ఏ కాలంలో. మీరంటే సబ్జెక్ట్, ఏం చేయాలంటే వెర్బో, కాలాన్ని చెప్పాలంటే హెల్పింగ్ వెర్బో. సింపుల్ కదా. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి చూద్దాం. హీ ప్లేడ్ ఫుట్బాల్, ఆల్రెడీ చెప్పుకున్నాం, అతను ఫుట్బాల్ ఆడేశాడు. నెక్స్ట్, ఐ సెలబ్రేటెడ్ మై బర్త్డే. అంటే నిన్న లేదంటే ఆల్రెడీ అయిపోయింది దాని గురించి. నీ పుట్టినరోజు ఎప్పుడురా చేసుకున్నావా అంటే అవును, నా పుట్టినరోజు అయిపోయింది చేసుకున్నా. అంటే ఐ సెలబ్రేటెడ్ మై బర్త్డే. ఎప్పుడైతే ఇక్కడ V2 యూజ్ చేసామో, V2 అంటే ఫాస్ట్. ఎప్పుడైతే V2 అప్లై చేసి ఎవరైతే మాట్లాడారో వాళ్ళు అయిపోయిన విషయం గురించి మాట్లాడుతున్నారని అర్థం. మీరు చెప్పాలన్నా అయిపోయిన విషయం గురించి V2ని అప్లై చేసి చెప్పేయచ్చు. నెక్స్ట్, ఫ్యూచర్లో ఇదే బర్త్డే అనేది అయిపోయింది కాబట్టి ఈ స్ట్రక్చర్లో చెప్పావు. రాబోతుంది, చేసుకోబోతున్నావు, సెలబ్రేట్ చేసుకోబోతున్నావు కాబట్టి ఏం చేయాలి? విల్ ప్లస్ V1 అనే ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి ఈజీగా చెప్పేయచ్చు. సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ ఏంటి? విల్ ప్లస్ V1. ఓకే, మై బర్త్డే అనేది ఆబ్జెక్టివ్ కింద ఉంటుంది. నెక్స్ట్, పాస్ట్లోకి రండి. దే సంగ్ ఏ సాంగ్ ఎట్ పార్టీ. దే అనేది ఏంటి? సబ్జెక్ట్. దీంట్లో ఏ సబ్జెక్ట్ వచ్చినా ఒకటే యూజ్ చేస్తాం. V2 సంగ్ అనేది, సాంగ్ అనేది ఆబ్జెక్ట్లోకి వెళుతుంది. ఎప్పుడైతే వాళ్ళు సింగ్, శాంగ్, సంగ్, సింగ్ అన్నామనుకో తను ఎప్పుడు పాడుతుంది, నిన్న పాడుతుంది, ఇప్పుడు పాడుతుంది, రేపు పాడుతుంది. కానీ తను నిన్న పార్టీకి వెళ్ళిందంట. ఆ పార్టీలో ఏం చేసినారనేది వాళ్ళు ఏం చేసినారనేది ఏం చెప్తున్నారు? దే సాంగ్ ఏ సాంగ్. వాళ్ళు గతంలో పార్టీలో ఒక పాట పాడారు. ఇప్పుడు ఆమె పాట పాడాలి అని చెప్పాలి. ఏమని? షీ విల్ సింగ్ ఏ సాంగ్. ఓకేనా? షీ విల్, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ అనేవాడు తను చేసే పనిని ఒక విల్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేశాడు అంటే తను ఫ్యూచర్లో చేయబోతున్నాడు అని అర్థం. ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ ఒక పనిని V2ని యూజ్ చేశాడు లేదా డిడ్ ప్లస్ V1 యూజ్ చేశాడంటే తను అయిపోయిన దాని గురించి చెప్పాడని అర్థం. ఓకేనా? ఈ రెండు ప్యారలల్గానే నేర్చుకోండి. ఎందుకంటే ఒకటి అయిపోయిన దాని గురించి, ఒకటి అవ్వబోతున్న దాని గురించి. ఈ రెండింటి గురించే మనం ఎక్కువ డిస్కషన్ పెడతాం కాబట్టి ఈ రెండింటిని ప్యారలల్గా నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తుంది, ఈజీగా గుర్తుంటుంది కూడా. నెక్స్ట్, వీ అటెండ్ లాస్ట్ క్లాస్. వీ అనేది సబ్జెక్ట్, అన్ని సబ్జెక్ట్స్కి ఒకటి. అటెండ్ అనేది V2, ఇది ఆబ్జెక్ట్. డైరెక్ట్గా V2 అప్లై చేసాం. V2 అప్లై చేసామంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీరు అటెండ్ అయ్యారని అర్థం. ఇక్కడ లాస్ట్ క్లాస్ అని చెప్తున్నామంటే ఆల్రెడీ అయిపోయిందని అర్థం. ఇది లాస్ట్ క్లాస్ అయిపోయిందని చెప్తున్నాం,
దాన్ని వెర్బ్ రూపంలో కూడా చెప్తున్నాం. ఇది చెప్పకపోయినా పర్వాలా, వీ అటెండ్ యువర్ క్లాస్ అన్నా సరిపోతుంది. ఓకేనా, వీ అటెండ్ యువర్ క్లాస్ అంటే మీరు ఏదైతే గతంలో చెప్పారో ఆ క్లాస్కి అటెండ్ అయ్యాం అని చెప్పేటప్పుడు కూడా ఈ హెల్పింగ్ వెర్బ్తో వచ్చినటువంటి మెయిన్ వెర్బ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీ విల్ వాచ్ నెక్స్ట్ వీడియో. ఎప్పుడైతే విల్ యూజ్ చేశారో ఫ్యూచర్ సంబంధించి, వాచ్ అంటే ఫ్యూచర్లో సింపుల్గా హెల్పింగ్ వెర్బ్ అనేది విల్ యూజ్ చేసాం కాబట్టి దాని తర్వాత V1 అనేది యూజ్ చేయాలి. వీ విల్ వాచ్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ చేయబోతున్న ఏ పని అయితే ఉందో దాన్ని వాళ్ళు విల్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేసి V1 అనే వెర్బ్ని యూజ్ చేసి భవిష్యత్తులో జరగబోయే పనిని గురించి తెలియజేశారు. నెక్స్ట్ పాస్ట్, ఐ కుక్డ్ ఫుడ్ లాస్ట్ వీక్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, ఐ. కుక్డ్ అనేది V2. డైరెక్ట్గా ఎప్పుడైతే V2 అప్లై చేశారో అప్పుడు అది కంప్లీట్ అయిపోయిన విషయం గురించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నాను నేను, ఐ కుక్డ్ ఫుడ్, నేను ఫుడ్ కుక్ చేశాను. ఎప్పుడు, లాస్ట్ వీక్. ఎప్పుడైతే అయిపోయిన విషయం గురించి చెప్పానో అప్పుడు V2 అప్లై చేయడం జరిగింది. ఈ V2 అనేది ఎప్పుడైతే అప్లై చేశానో అది అయిపోయిన విషయం గురించి చెప్పినట్టు. నెక్స్ట్ ఫ్యూచర్, ఇదే ఫుడ్ విషయాన్ని ఫ్యూచర్ గురించి చెప్పాలి. మై సిస్టర్ విల్ కుక్. సబ్జెక్ట్, మై సిస్టర్ అనేది సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఫుడ్ అండ్ రిమైనింగ్ ఈజ్ ఆబ్జెక్ట్లోకి వస్తుంది. మై సిస్టర్ అనే కుక్, ఫుడ్ని కుక్ చేయబోతుంది. మై సిస్టర్ ఫుడ్ కుక్. ఎప్పుడు, విల్ అనేది ఎప్పుడైతే యూజ్ చేసామో అప్పుడే అర్థమైపోవాలి ఫ్యూచర్లో చేయబోతుందని. ఎప్పుడు అని మళ్ళీ అడగకుండా మై సిస్టర్ విల్ కుక్ ఫుడ్ అంటే సరిపోతుంది. ఎప్పుడు వండుతుంది, ఫ్యూచర్లో వండుతుంది, ఓకే. కానీ ఎప్పుడు అని మళ్ళీ ఎదుటి వాళ్ళు క్వశ్చన్ చేయకుండా ఉండడం కోసం ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే సెంటెన్స్ని నెక్స్ట్ సండే ఆర్ నెక్స్ట్ మండే ఆర్ నెక్స్ట్ వీక్ ఏదో ఒకటి అలా దానికి చివరిలో మనం హింట్ వర్డ్ లాగా సింపుల్గా చెప్పామనుకోండి, ఒకే విషయాన్ని మళ్ళీ ఎదుటి వాళ్ళు క్వశ్చన్ చేసి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఒకే సెంటెన్స్లో ఇలా చెప్పేయచ్చు. ఓకేనా, ఈ క్లాస్ మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నా. చూడండి ఒకసారి. డూ ఆర్ డస్ అనేది అన్ని కాలాల్లో చేసే పనికి సంబంధించింది. పాస్ట్ అయితే డిడ్ ప్లస్ V1 ఆర్ డైరెక్ట్ V2. ఫ్యూచర్ అయితే విల్ ప్లస్ V1 అనేది అప్లై చేస్తే సరిపోతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు సింపుల్గా ఇంగ్లీష్ ఎలా స్టార్ట్ చేయాలనేది ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు క్లాస్ని విన్నారు కదా, ఎలా ఉందో కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కంటెంట్ మీకు ఒకవేళ నచ్చుంటే లైక్ చేయండి. డైలీ మనం పెట్టే వీడియోని మీరు ఎప్పటికప్పుడు చూడడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకుని ఉంచుకోండి. ఓకేనా, ఇటువంటి కంటెంట్ మీరు ఎప్పుడైనా చూసి ఉన్నాం, ఇటువంటిది చాలాసార్లు వినే ఉన్నాం అని అంటే కామెంట్లో ఒకసారి క్లియర్గా చెప్పండి. ఓకేనా, ఇప్పుడు నేనైతే అనుకుంటున్నా ఇప్పటి వరకు ఇలా మూడింటిని ఒకేసారి చెప్పి మూడింటికి డిఫరెన్స్ అనేది ఎవరూ చెప్పరు. ఒక్కొక్క రోజు ఒక వీడియో చేయడం కోసం ఏదో ల్యాగ్ చేస్తున్నట్టు ఒకరోజు డూ ఆర్ డస్ అని, ఒకరోజు డిడ్ అని, ఒకరోజు విల్ అని, ఇలా కాకుండా అన్నింటినీ ఒకేసారి నేర్చుకుని ఒకేసారి ఎలా అప్లై చేయాలి, వాటి డిఫరెన్స్ ఏంటి అనేది తెలిస్తేనే మీకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా, రోజు పెట్టినట్టు ఈరోజు కూడా వీడియో లాస్ట్లో మీకు A to Z సంబంధించి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెర్బ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. డైలీ ఒక 25 ఆర్ 26 ఒక్కొక్క లెటర్ మిస్ అయినా సరే మీకు రోజు పెట్టడం జరుగుతుంది. జస్ట్ ఒక 10 days ఈ ఫాలో అవ్వడం సరిపోతుంది. ఏది, వెర్బ్స్ అనేవి మీకు ఒక 250 words వచ్చినాయంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎదుటి వాళ్ళు మాట్లాడే మాట అర్థమవుతుంది. మనం ఏం చెప్పాలనుకున్నాం అది కూడా చెప్పగలుగుతాం. కాబట్టి నన్ను ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. మీరు ఇంగ్లీష్లో మాస్టర్ అవ్వడం కన్ఫర్మ్. ఓకేనా, థ్యాంక్ యూ.